హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పాతకాలం నాటి మన అమ్మమ్మ వాళ్ళు చేసే విధంగా దూది లాంటి పుల్లట్లను ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఎప్పుడూ ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా నోటికి పుల్లగా రుచిగా ఉండే ఈ పుల్లట్లని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి కప్పుతో 1 కప్పు రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను. బియ్యాన్ని కడిగి 1 టీ స్పూన్ మెంతులను వేసి పెరుగుని మజ్జిగగా గిలకొట్టి బియ్యం మునిగేంత వరకు మజ్జిగ వేసుకోవాలి. వేరే చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేస్తున్నాను. అదే సాయిగుళ్ళనైనా వేసుకోవచ్చు, అయితే అటుకులనైనా వేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు చేసే విధంగా చేస్తున్నాను కాబట్టి ఇందులో అతి తక్కువగా మినప్పప్పు వేసి చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల పుల్లట్లు మెత్తగా వస్తాయి. వీటిని కూడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఒక 7 అవర్స్ తర్వాత పప్పును కూడా కడిగి ఇందులో వేసి ఒకసారి కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన పిండిని గిన్నెలో వేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పును నైటే వేసుకోవాలి. పిండి అప్పుడే బాగా పులుస్తుంది. బ్లెండ్ చేసిన పిండి మీద మూత పెట్టి నైట్ అంతా ఉంచుకోవాలి. లేకపోతే ఒక 6 అవర్స్ ఉంచుకున్నా సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పిండి ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్తో బబుల్స్తో పిండి చాలా బాగా పులిసింది. సో ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ పై ప్యానం పెట్టి బాగా హీట్ అవనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసి తుడిచి ఒక గరిటె పిండిని వేసి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అయితే ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. అట్టు వేసిన తర్వాత హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎయిర్ గ్యాప్స్తో చాలా బాగా వస్తాయి. ఈ పుల్లట్లు వేసేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. రెండో వైపు తిప్పి వెంటనే తీసేయాలి. ఇలా మిగిలిన పుల్లట్లను కూడా వేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా మధ్య మధ్యలో పుల్లట్లను వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. మజ్జిగతో వేస్తాం కాబట్టి ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఈ పుల్లట్లలో ఏ పచ్చడి వేసి సర్వ్ చేసినా చాలా బాగుంటాయి. మెత్తటి దూది లాంటి ఈ పుల్లట్లను తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.